వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే మనము రాజన్న సిరిసిల్లకు 38 కిలోమీటర్ల దూరం నుండి దుబ్బాక మండలానికి అయితే వచ్చాము. ఇక్కడైతే బాలాజీ టెంపుల్ అయితే ఉన్నది. ఇక్కడ బాలాజీ దేవాలయం. ఓకే, ఈ టెంపుల్ అయితే మనం చూడొచ్చు మీరు బ్యాక్గ్రౌండ్ లో. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాము, చూపిస్తాము. టెంపుల్ అయితే చాలా బాగుందట, చాలా మంది చెప్పారు. మన ఫాలోవర్ల విషయం కోరిక మేరకు అయితే ఇక్కడికి వచ్చేసాను. చూసేద్దాం, వచ్చేయండి. అయితే గాలి గోపురం చూడండి, స్టార్టింగ్ అయితే ఎలా ఉంది, లెఫ్ట్ కానీ రైట్ కానీ చూడండి. ఇది బాలాజీ దేవాలయం ఉన్నది. ఇక ఇప్పుడు మనమైతే వెళ్దాం, లోపలికి అయితే వెళ్దాం. అబ్బాయి కూడా పెట్టేసి గోవిందా గోవిందా. సో గైస్ ఇది చూడండి, స్టార్టింగ్ ఎంట్రీలో అయితే ఎక్సలెంట్ ఉంది. చూడండి, ఇది గాలి గోపురం దాటిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడైతే మనం అయితే టెంపుల్ పైకి వెళ్ళచ్చు. ఇది బాలాజీ టెంపుల్ అయితే టైమింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు మనకు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అట. మనమైతే ఇప్పుడు 11 గంటల వరకు వచ్చేసాము. శనివారం కూడా సేమ్ టైం, కొంచెం 1 అవర్ ఎక్కువ ఉన్నది. ప్రతిరోజు సాయంత్రం 8 గంటల వరకు ఉంటుందట, 5 గంటల నుంచి వెళ్ళి. ఓకే, రావాల్సిన వాళ్ళు వచ్చేయండి. ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం. చూడండి, ఈ టెంపుల్ అయితే స్వయంభూ టెంపుల్ అయితే కాదు నేను చెప్పేది. ఇక్కడ చూడండి, ఇక్కడ శ్రీదేవి భూదేవి సవిత మహావిష్ణువు. స్టార్టింగ్ లో అయితే ఇలా ఉంటుంది. గుడి మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మనం బ్యాక్ సైడ్కి అయితే వెళ్తున్నాము. లక్ష్మీ అమ్మవారు స్టార్టింగ్ లో రైట్ సైడ్ లో ఉంటుంది. పక్కనే స్వామివారు ఉంటాడు. ఇదైతే మెయిన్ గర్భగుడి స్వామివారి. పక్కనే చూసుకుంటే ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఇది వచ్చేసి దుబ్బాక బాలాజీ దేవాలయం. ఇది సిద్దిపేట నుంచి 35 కిలోమీటర్ ఉంటుంది. మన సిరిసిల్ల నుంచి 38 కిలోమీటర్ ఉంటుంది. వచ్చే వాళ్ళు వచ్చి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. పక్కనే గోదాదేవి అమ్మవారు ఉంటారు, ఆండాలమ్మ గోదాదేవి. గోదాదేవి అమ్మవారు చూసుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర మహాలక్ష్మి గోదాదేవి అమ్మవారి మొత్తం టోటల్ కలిపి ఉంటది. తర్వాత పంతులు గారి మాటల్లో ఈ గుడి గురించి తెలుసుకున్నాం. ఓం నమో వెంకటేశాయ కలికల్మషనాశాయ కామిదార్థ ప్రదాయినే దుబ్బాకపుర నివాసాయ శ్రీనివాసాయ మంగళ. మన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి
మన వెంకటేశ్వర స్వామి తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక గ్రామంలో గత 4 సంవత్సరాల క్రితం 2021 ఆగస్టు 20వ తారీఖు రోజున స్వామివారిని ఇక్కడ శ్రీ 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 త్రేండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి యొక్క చేతుల మీదుగా స్వామివారి ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా స్వామి అనేకమైనటువంటి వారికి కోరినటువంటి వారికి కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా నిలుస్తున్నాడు స్వామి. ప్రత్యేకంగా వివాహాలు, సంతానాలు, ఒడ్డు సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా నెరవేరుస్తూ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా స్వామి ప్రసిద్ధికెక్కాడు. అటువంటి యొక్క స్వామికి మన దేవాలయానికి విచ్చేసి ఎవరైతే దర్శించుకుంటారో స్వామిని వారి యొక్క కోరికలన్నీ కూడా కోరుకుంటారో అవన్నీ కూడా తప్పక నెరవేరుతాయని ఇక్కడ దేవాలయం యొక్క ప్రతీతి. అంతేకాకుండా స్వామికి ప్రతి శనివారం కూడా 2 దేవేరులతోటి శ్రీదేవి భూదేవితోటి స్వామికి చక్కగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో ఈ యొక్క కళ్యాణానికి విచ్చేసి ఆ కళ్యాణాన్ని జరిపించుకుంటూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నటువంటి వారు కోకొల్లలుగా ఉన్నారు. అంతేకాకుండా మన దేవాలయంలో అన్నప్రాశన, అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా బాగా చక్కగా జరుగుతూ ఉంటాయి. అట్టి ఈ యొక్క స్వామికి ఈ ఆగస్టు 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు చతుర్థ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. 3వ తారీఖు రోజు నాడు సాయంకాలం అంకురార్పణ, 4వ రోజు నాడు 4వ తారీఖు ఉదయం ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ. ఈ ధ్వజారోహణంలో దాదాపుగా పోయిన సంవత్సరం ఒక 80 మంది దంపతులకి ఆ యొక్క గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది. అటువంటి ఆ యొక్క గరుడ ప్రసాదాన్ని ఈ సంవత్సరం దాదాపుగా ఒక 200 మంది భక్తులు వచ్చి స్వీకరిస్తారని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం. అలా ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల ఇప్పటి వరకు పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా తీసుకున్నటువంటి భక్తులకందరికి కూడా సంతానం లేనటువంటి వారికి అందరికి కూడా సంతానం కలిగింది. అట్టి ఆ యొక్క సంతానం కొరకై ఈ యొక్క గరుడ ప్రసాదాన్ని 4వ తారీఖు ఉదయం 10 గంటలకి మన దేవాలయంలో సంతానం లేనటువంటి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్టి ప్రసాదాన్ని స్వీకరించడం. 6వ తారీఖు సాయంకాలం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. 7వ తారీఖు సాయంకాలం వచ్చేసి స్వామివారి రథోత్సవం ఈ యొక్క దుబ్బాక పురవీధుల గుండా ఆ యొక్క ఊరేగింపుగా వెళ్ళి ఆ యొక్క స్వామి మళ్ళీ తిరిగి దేవాలయానికి విచ్చేస్తాడు. 8వ తారీఖు ఆ యొక్క ఉదయం చక్రస్నానము, మహాపూర్ణాహుతి, దాని తర్వాత సాయంకాలం శ్రీ పుష్పయాగం అనేటువంటి ఆ యొక్క కార్యక్రమంతో ఈ యొక్క 4వ సంవత్సర 4వ వార్షిక బ్రహ్మోత్సవం అనేటువంటి సమాప్తి అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మన దేవాలయంలో కూడా పుట్టినరోజులకు, పెళ్లి రోజులకు కూడా ప్రత్యేకంగా అర్చనలు జరిపించి ఎవరైతే 516 రూపాయలు కడతారో వారికి ప్రత్యేకంగా అర్చన చేయించి వారికి ప్రసాదం ఇచ్చి వారికి స్వామివారి యొక్క శేషమాల కూడా వారికి మెడలో ధరింపచేసి ప్రసాదాన్ని కూడా ఆ వచ్చినటువంటి భక్తులకు అందరికి కూడా పంచిపెట్టేటువంటి చక్కటి అవకాశం మన దేవాలయంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కళ్యాణమైన ప్రతి శనివారం కూడా కళ్యాణమైన తదుపరి దాదాపుగా ఒక 500 మంది భక్తులకి అన్న ప్రసాదాన్ని వితరణ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా మన దేవాలయంలో తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మన గ్రహ గోచార బాధ నిమిత్తమై అనారోగ్య సమస్యలు తొలగడానికి చక్కగా నక్షత్ర వనము, రాశి వనము, సప్తర్షి వనము, నవగ్రహ వనము, సరస్వతి వనము అనేటువంటి యొక్క 5 రకాలైనటువంటి వృక్షములతో కూడుకున్నటువంటి వనాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం అందరం కూడా దానికి చక్కగా ఒక 3 మార్లు ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే మన యొక్క అనారోగ్య సమస్యలు, గ్రహచార గోచార బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అది మన తెలంగాణలో మన దుబ్బాకలో ఇది 2వది. అంతటి ప్రత్యేకమైనటువంటిది కూడా మన దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులంతా కూడా చక్కగా స్వామిని దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. బయటికి వెళ్ళడానికి దారి మనం అయితే మోడీకి అయితే
చేస్తాము అయితే రాంగారు అయితే కట్టేశారు. అంటే స్వామివారి విగ్రహాలు అయితే చేయించారు చూడండి, చూడొచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఓకేనా? చూడొచ్చు. ఇది అయితే బయటకు వెళ్ళి మనం అయితే బయటకు వెళ్తున్నాం. ఇప్పుడు స్టార్టింగ్ లో అయితే ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా వచ్చి దర్శించుకోండి.